అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు చర్చలో పాల్గొంటున్నారు లతా సూర్యదేవర్ గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి. మేడంతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే మేడం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు 2024 ఎలక్షన్ టార్గెట్గా. ఈ మేనిఫెస్టో చూసిన తర్వాత చాలామంది ఎవరైతే వైసీపీలోనే చాలామంది దీని గురించి తక్కువ చేసి మాట్లాడుకున్న పరిస్థితిని చూస్తున్నాము. ఇలా అయితే మనం ఎలా ముందుకు వెళ్తాం అన్నట్టు మీరు అబ్జర్వేషన్ ఏంటి మేడం? ఏం చేశారు ఏంటి? ఖచ్చితంగా ఆ మేనిఫెస్టో చూసిన తర్వాత తెలుగుదేశం విజయానికి డోకా లేదు. ఆయనే మనకు అంటే చంద్రబాబు నాయుడు సీఎం అవడానికి ఆయనే ఒక ఛాన్స్ ఇచ్చినట్టుంది. సరే, ఒకవేళ ఆయన చెప్పినా ఇచ్చినా నమ్మేటట్టు ప్రజలు లేరు కానివ్వండి. ఎందుకంటే ప్రజల్లో కూడా ఆయన వైఫల్యాలు కొట్టొచ్చినట్టు కనపడ్డాయి. ఈ 5 ఏళ్ళు ఆయన ఏం చేయలేదు కాబట్టి. సరే, ఆయన చెప్పిన దాన్ని ఒకటి మనం చూసుకున్నా కూడా పెన్షన్ ఫస్ట్ తీసుకున్నాం. పెన్షన్కి 3500 చేస్తున్నాడు అన్నాడు. అది కూడా ఎప్పుడు లాస్ట్ చివరిలో 2028-29 సంవత్సరంలో 28-29 నన్ను అధికారంలో వస్తే 3500 చేస్తానన్నాడు. అధికారంలో వస్తే ఆ లాస్ట్ చివరి 2 సంవత్సరాలు అంటే ఒక కన్ఫ్యూజ్ క్రియేట్ చేయటం. నేను ఇప్పుడు తెలియని వాళ్ళ అమాయకులు ఏమంటారా, ఇప్పటి నుంచి 3500 ఇస్తానని చెప్పాడు అనేది అంటే పెద్దవాళ్ళకి కదా మెలికి లాంటిది. మళ్ళా వెనకాల 2024, 28-29లో అనేది ఒకటి పెట్టాడు. 4 సంవత్సరాలు ఆగాలి. ఇంకా 3 ఏళ్ళు ఆగితే లాస్ట్ 2 ఏళ్లలో ఇస్తాడు. అది 250 ఒకసారి పెంచుతాడు. అంటే మనం లాస్ట్ చూసాం కదా, 250 పెంచుకుంటూ పోయాడు అన్నట్టు. సేమ్ అదే చేస్తాడు ఇప్పుడు కూడా. సో అని చెప్పడమే కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, ఏ రోజైతే అనౌన్స్ చేశాడు ఏప్రిల్లో మనకు చెప్పినప్పుడు కూడా కానివ్వండి, ఏప్రిల్ నుంచి వస్తుంది అని చెప్పారు కదా. అంటే వృద్ధులకి పెన్షన్ ఆ టైంలో వాళ్ళు ఇవ్వకపోవటమే కానివ్వండి, ఇబ్బంది పెట్టడమే కానివ్వండి. ఎందుకంటే వాలంటీర్స్ని పెన్షన్ ఇవ్వడానికి అర్హులు కాదని చెప్పేసి ఎప్పుడైతే ఈసీ డెసిషన్ తీసుకుందో, అంటే ఎలక్షన్ మేనిఫెస్టో వచ్చింది కాబట్టి, ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది కాబట్టి, సో దాని మూలాన వాలంటీర్ని ఇవ్వడానికి అవకాశం లేకపోయింది. సో అందుకని కోర్టు కానివ్వండి, ఈసీ కానివ్వండి అదే డెసిషన్ తీసుకుంది. దాన్ని ఏం చేశాడు, ఏదైనా అపోజిషన్ పార్టీ అయినా చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టడం, దాని మూలన వృద్ధులు చనిపోతున్నారు అనటం, అంటే వీళ్ళు అక్కడ ఖజానాలో డబ్బులు లేకుండా చేసి అపోజిషన్ పార్టీ మీద నెట్టడమే కానివ్వండి, వాలంటీర్ని అడ్డం పెట్టుకొని ఇంటింటికి తీసుకెళ్లిస్తే వీళ్ళు వాళ్ళని ప్రలోభ పెట్టడానికి చేసే ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి అది గుర్తించి ఈసీ చెప్పిన నిర్ణయాన్ని తెలుగుదేశం మీద నెట్టడానికి చూశారు. సో అందుకోసం వాళ్ళని వృద్ధుల్ని ఇబ్బంది పెట్టారు కాబట్టి ఆ నెలలో కొంతమంది చనిపోవటం కూడా జరిగింది. కానీ కొంతమందిని ఏమంటే వాళ్ళు హెల్త్ రీత్యా చనిపోయిన వాళ్ళని నారా చంద్రబాబు నాయుడు గారు చంపారు అనే రకంగా, అంటే శవ రాజకీయాలు చేయటం జగన్మోహన్ రెడ్డికి కొత్త ఏం కాదు. సో ఆయన ఎప్పుడు చేస్తున్న పని అదే కాబట్టి సో అపోజిషన్ పార్టీ మీద నెట్టడానికి చూశారు. అప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, మీకు ఈ నెల ఏప్రిల్ నెల నుంచి మే కానివ్వండి జూన్కి ఎలాగో బాబు గారు వస్తారు కాబట్టి ఈ డబ్బులు కూడా 1000 పెంచి నేను అప్పటికి ఇస్తాను, 4000 ఇస్తాను. ఇస్తూ ఈ ఏప్రిల్లో 1000 మేలో 1000 అంటే అప్పుడు వాళ్ళకి 6000 వస్తుంది. అవును, అంటే మీకు ఏప్రిల్ నుంచే 4000 వచ్చినట్టు అనేది ఆయన చెప్పారు. సో అది కన్ఫర్మ్ గా ఆయన గెలిస్తే వాళ్ళకి ఆ డబ్బులు 100% వచ్చేస్తాయి. సో తర్వాత అమ్మకు వందనం, తెలుగుదేశం అమ్మకు వందనం అని వీళ్ళు అమ్మ ఒడి అన్నారు. అమ్మ ఒడిలో వీళ్ళు ఇప్పటి వరకు చేసింది ఒక్క బిడ్డకి 15000 అని చెప్పారు. ఆ ఒక్క బిడ్డకి 15000 కూడా ఇస్తూ దానిలో 2000 కటింగ్ చేసేవాళ్ళు, 13,000 వచ్చేది. ఆ 2000 ఎందుకు తీసేవాళ్ళు అంటే టాయిలెట్స్ కోసం అని 1000 బిల్డింగ్ మరమ్మతులు కానీ 1000 తీసేవాళ్ళు. సరే, ఇది ఎవరు మెయింటెనెన్స్? యాక్చువల్ అయితే గవర్నమెంట్ మెయింటెనెన్స్, టాయిలెట్స్ అయినా సరే బిల్డింగ్ మరమ్మతులైనా గవర్నమెంట్ చూసుకుంటుంది. కానీ తల్లికి ఇచ్చిన డబ్బులు ఎలా తీసుకుంటారు? సో అక్కడ కూడా వాళ్ళకి 2000 కోత, సో 13,000 వస్తుంది. సో ఇప్పుడు రేపు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత ఆయన అమ్మకు వందనం అని చెప్పేసి ఒకళ్ళకి 15,000 చొప్పున, పిల్లలు ఉంటే 2 పిల్లలు ఉంటే 30,000, 3 పిల్లలు ఉంటే 45,000 ఖచ్చితంగా వస్తుందని చెప్పారు. ఈయన 17,000 చేశాడు. ఇప్పుడు 2,000 పెంచాడు. ఆ 2,000 పెంచినా ఆ 2,000 బిల్డింగ్ మరమ్మతు కన్నా 1000 కట్ చేస్తాడు. మళ్ళా బాత్రూమ్ మరమ్మతు కన్నా ఇంకో 1000 కట్ చేస్తాడు. ఖచ్చితంగా మళ్ళీ 15,000 వస్తుంది. సో దానిలో ఎవరికి లాభం?
సో ఖచ్చితంగా అది ఫెయిల్యూర్ ఇదే, వాళ్ళు పెట్టిన స్కీమ్ అనేది అది ఫెయిల్యూర్ అయినట్టే. ఇప్పుడు సో ఇంకొకటి ప్రతి ఇంట్లో 2 పిల్లలు 3 పిల్లలు ఉంటున్నారు మేడం, ఖచ్చితంగా ఉంటారు కాబట్టి డెఫినెట్లీ వీళ్ళకి ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే రైతు భరోసా. రైతు భరోసా రైతులకి 16,000 అని చెప్పాడు. 16,000లో సెంట్రల్ గవర్నమెంట్ 6,000 ఇస్తుంది. సో ఇతను విషయం తెలియదు వీళ్ళకి ప్రజలకు అవి చెప్పకనే ఇతని చేతిలో నుంచి ఇస్తున్నట్టు చెప్తున్నాడు. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది 6,000, ఇతను 10,000 ఇస్తున్నాడు. 16,000 ఇవ్వలేదు. అదే 16,000 ఇచ్చుంటే ఇప్పటి వరకు 22,000 రావాలి వాళ్ళకి, ఒకటిసారికి 22,000 రావాలి. కానీ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు, 20,000 ఇస్తూ సెంట్రల్ గవర్నమెంట్ది. సో స్టేట్ గవర్నమెంట్ ఎప్పుడు 20,000 ఇస్తాము అని రైతులకి అనేది చెప్తున్నారు. అంటే రేపొద్దున 26,000 సెంట్రల్ గవర్నమెంట్ ఇంకా పెంచొచ్చేమో తెలియదు. సో స్టేట్ గవర్నమెంట్ అయితే 20,000 ఇస్తుంది. సో ఇక్కడ తేడా కనపడుతుందా? జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది 10,000, మోసం చేశాడు, నేను 16,000 ఇస్తున్నాను అని చెప్పేసి. ఇంకా 16,000 ఎవరు సొమ్ము తిన్నాడు? రైతులు సొమ్ము తిన్నాడు, రైతులకి అన్యాయం చేశాడు, ఇంకా రైతుల డబ్బులే తీసుకు తిన్నాడు. సో అట్లాగే పిల్లలకి అమ్మకు ఒడి అని చెప్పేసి పిల్లల కోసం వచ్చిన అదే 2,000 రూపాయలు అక్కడ కూడా బాత్రూములు మరమ్మతే కానివ్వండి, అదే కానివ్వండి, అవన్నీ దగ్గర 2,000 కోట్లకు పైనే ఆయన ఖజానా నింపుకోవటం జరిగింది. సో ఇవన్నీ కూడా వాళ్ళకంటూ చెప్తూనే వాళ్ళ దగ్గరే ఈయన తీసుకు తింటున్నాడు. ఖజానాలో ఏమని చెప్తాడు, నేను వాళ్ళకి అది చేశాను ఇది చేశానని చెప్తున్నాడు, కానీ వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బుతోనే తీసుకుంటున్నాడు. మొత్తం వాళ్ళకి చేసింది తక్కువ, చెప్పేది ఎక్కువ. సో ఇప్పుడు మనకు క్లియర్ కట్ గా ఆయన మేనిఫెస్టో చూసిన తర్వాత పక్కాగా అర్థమైపోయింది. సో ఇది గెలిచే పార్టీ కాదు. ఇప్పుడు వాళ్ళని మీరు చెప్పినట్టు ఎట్లాగో వైసీపీ వాళ్ళు కేడర్ అంతా మొత్తుకుంటుందని, సో మొత్తుకోకపోయినా గెలిచేదైతే తెలుగుదేశం. క్లియర్ కట్ గా ప్రజలందరూ కూడా ఈ 5 ఏళ్ళు చూశారు. చూసిన దానిలో ఇంకా ఆయనకి అవగాహనే ఉంటే 5 ఏళ్ళు ఇంత దారుణంగా ఏపీ భవిష్యత్తు ఎందుకు దెబ్బతినదు కదా. సో ఖచ్చితంగా ఆయనకు అవగాహన లేదు. అవగాహన లేని వ్యక్తిని సీఎంగా ఎంచుకొని ఇన్ని రోజులు మనం బాధపడుతున్నాం. ఇక్కడైనా మన ఆంధ్రప్రదేశ్ మనం డెవలప్ చేసుకోవాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి సీఎం అయితేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది. ఇది ఇప్పుడు పక్కా ప్రజలందరూ తెలుసుకున్నారు. బాబు గారు పెట్టిన సూపర్ 6 కానివ్వండి, ఇప్పుడు అది ఇంకోటి కూడా ఉంది, వికలాంగులకు పెన్షన్ 4,000 ఉంది. ఇప్పుడు అది కూడా 6,000 చేశారు. సో ప్రతి చోట కూడా మహిళలకే కానివ్వండి, రైతులకే కానివ్వండి, యువతకే కానివ్వండి 20 లక్షల జాబ్స్ క్రియేట్ చేస్తానని చెప్తున్నారు. ఖచ్చితంగా అన్ని జాబ్స్ రావాలంటే ఇండస్ట్రీస్ రావాలి, ఐటీ డెవలప్ అవ్వాలి, పక్కాగా మన స్టేట్లో అన్నీ డెవలప్ అవ్వాలంటే నారా చంద్రబాబు నాయుడు గారు చక్కగా సీఎం అయితేనే ఫస్ట్ అయినా ఇవన్నీ కూడా మనకు జాబ్స్ ఆపర్చునిటీస్ అన్నీ కూడా వస్తాయి. సో ఇన్ని సంవత్సరాల్లో ఎక్కడ కూడా ఒక్కసారి కూడా డిఎస్సి పెట్టలేదు. నారా చంద్రబాబు నాయుడు గారు వస్తే మెగా డిఎస్సి పెడతానన్నారు. ఖచ్చితంగా ఆయన మీద మనకు ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే పక్క రాష్ట్రమైన తెలంగాణని ఎంత డెవలప్ చేశాడనేది మనకు అందరికీ తెలుసు. కాబట్టి ఆయన వస్తేనే జాబ్స్, బాబు అంటేనే జాబ్స్. సో జాబ్స్, అభివృద్ధి అంటేనే బాబు గారు. ఖచ్చితంగా ఆయన వస్తే అభివృద్ధి జరుగుతుంది.